కాబట్టి ఎవరికి వాళ్ళకి పట్టుదల ఉండాలి. క్యాన్సర్ అయితే రిపోర్ట్ మార్చలేడా? కిడ్నీలు చెడితే బాగు చేయలేడా? లివర్ చెడితే బాగు చేయలేడా? గుండె తేడా వస్తే బాగు చేయలేడా? పక్షపాతం వచ్చే లేవనెత్తలేడా? కుష్ఠరోగం అయితే స్వస్థపరచలేడా? బ్రెయిన్ ట్యూమర్ అయితే బాగు చేయలేడా? శరీరంలో క్యాన్సర్ గడ్డలు అయితే బాగు చేయలేడా? బోన్ క్యాన్సర్ అయితే బాగు చేయలేడా? ఏదైనా చేయగలడు. సమస్తము సాధ్యమే ఆయనకి. సాధ్యమే. ఇంతమందికి నాస్తికులు కూడా అన్నం పెడుతున్నాడు. నీ కొడుకు ఉద్యోగం ఈడా. పనికి మాలిన నాస్తికుల పిల్లలు కూడా పెళ్లిళ్ళు చేసే దేవుడు నీ కూతురికి పెళ్లి చేయడా? నీ కొడుకు పెళ్లి చేయడా? దేవుడు లేడని నాస్తికులకు పిల్లల్ని ఇచ్చే దేవుడు నీకు పిల్లల్నివ్వడా? ఎవడు చెప్పాడు? ఎందుకెవడో? అందరికీ సహజంగా ఇచ్చేది బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేసి మొత్తుకునేటట్టు చేశాడంటే అందరికంటే భిన్నమైన సంతానాన్ని ఇవ్వబోతున్నాడని ఎందుకు అనుకోవు నువ్వు? మామూలుగా పుట్టిన పిల్లలు వేరు. గోజాడి ప్రార్థనల మూలంగా కన్నా సంతానం మొనగాళ్ళు అయ్యారు. తెలుసా మీకు? వాగ్దాన సంతానం అయ్యి గొప్ప వ్యక్తులయ్యారు. గోజాడి కన్నది సమూయేల్ని. తర్వాత పుట్టిన వాళ్ళు మామూలుగా పుట్టారు. ఆ ముందు పుట్టిన సమూయేలు మాత్రం గోజాడి బ్రతిమాలి కొంగుజాచి పొందుకుంది. కన్నా ప్రేమను ఇమ్మని సోదరి హన్న విన్నవించగా దేవుని. కన్నా ప్రేమను ఇమ్మని సోదరి హన్న విన్నవించగా దేవుని. అన్ని ఎరిగిన తండ్రి అన్నాను దీవింప. అన్ని ఎరిగిన తండ్రి వన్నేకెక్కిన కొడుకున్ చెన్నుగానుందిన. కరుణ పీఠము చేరరే దేవుని కృప చరణస్థలిని చేరరే. కరుణ పీఠము చేరరే దేవుని కృప చరణస్థలిని చేరరే. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. గోజాడి పొందుకున్నది ఎంత శ్రేష్టమైందో చూడండి. గోజాడి పొందుకుంది రాహేలు. యోసేపు పుట్టాడు, అందరికీ దిక్కయ్యాడు. గోజాడు పొందుకుంది హన్నా. రాజులను సింహాసనం మీద కూర్చోబెట్టి తిరిగి లేపేంటి ప్రవక్త, అగ్ని ప్రవక్త పుట్టాడు. ఎందుకు ఇవ్వడు? అందరికీ సహజంగా ఇచ్చే దేవుడు నీకు నీ విషయంలో కొంచెం డిలే చేశాడు, లేకపోతే ఆలస్యం చేశాడు, లేకపోతే ఇవ్వకుండా మొరాయించాడంటే 2 కారణాలు అయి ఉండొచ్చు. వేరు ప్రణాళిక నీ మీద ఏదన్నా ఉండొచ్చు, లేదా ఒక సమూయేలునే నీకు ఇవ్వాలని, అలాంటి వ్యక్తిని, అంత గొప్ప ప్రవక్త, గొప్ప పాత్రని నీకు ఇవ్వాలని దేవుడు డిలే చేస్తుండొచ్చు. దాన్ని గుర్తుపట్టి ఎందుకు గోజాడో, ఎందుకు చేయడు? నాస్తికులకి పిల్లల్ని ఇచ్చింది దేవుడు, నీకు ఇవ్వడా? అయితే పట్టు. ఎందుకు చేయడు సోదరా? ఎందుకు తీరదప్పు? అన్నీ చేయగలను కానీ అప్పులు మాత్రం నా వల్ల కాదు అంటాడా దేవుడు? అంటాడా? మరి ₹1 కోటి అప్పు అంటే ఏడ తీర్చేదిరా నేను అంటాడా? కోటే? ఏం కోట్రా నీ కోటి? శ్రీమంతుడు రా ఇక్కడ అంటాడు ఆయన. స్తోత్రం. ఎన్ని కోట్లు? శ్రీమంతుడు ఇక్కడ. కోట్లకే సమాధానం చెప్పినోడు నీ లక్షలు ఒక లెక్క అంటాడు ఆయన. లక్షలకు సమాధానం చెప్పినోడు నీ వేలు ఒక లెక్క అంటాడు ఆయన. ఎవరన్నా ఎంత పెద్ద అప్పు అన్నా చెప్పను నాకు, నేను ఒకటే చెప్తా, ఏసైకి చాలా చిన్న అప్పు అదంట. ఏసైకి ఎంత మన అప్పు? కాబట్టి నీ భౌతికమైన సమస్యలైనా, ఆత్మ సంబంధమైన ప్రాబ్లమ్స్ అయినా, ఏదైనా నీ పట్టుదలలోనే ఉంది. మొండిగా దేవుని ముందు గోజాడుకునే నీ మొండి వైఖరిలోనే ఉంది జవాబు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం ఉందో? స్తోత్రం. అంతే. దేవుడిని పట్ల నీకున్న ఆసక్తి ఎంతో నీ పట్ల ఆయనకున్న ఆసక్తి కూడా
ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, ఆయన దేవుడు కాదు అందుకని. కాబట్టి ఇందు మూలంగా మీ యవన మందికి తెలియజేయటం ఏమనగా, అపరాధములను అతిక్రమములను ఎత్తి చెప్పినప్పుడు శత్రువుకి స్థలం ఇయ్యకండి. నా నీతి కాదు నా ప్రభువే నా నీతి అని చెప్పి ధైర్యంగా ప్రార్థనా గదికి పదండి. రెండవది, నా నీతి కాదు ఆయన కృపయే ఆధారం అని చెప్పి అడ్డదిడ్డంగా బతుకుదుమా? నో. ఆ తండ్రికి పిల్లలం అనిపించుకున్నాం కనుక అందుకు తగ్గ జీవితాన్ని కలిగి ఉంటానికి జాగ్రత్తలు తీసుకోండి. మూడవది, స్థిరంగా ఉండండి, ప్రార్థనలు పట్టుబట్టండి, సాధించండి. అరే రోషం లేకపోతే ఎట్లండి? ఈ విషయం నాకు ప్రాబ్లం వచ్చింది, దీన్ని సాధించి మొండిగా సాధించుకున్న ప్రార్థన విజయం నేను కూడా చెప్పాలని ఎందుకు అనుకోరు? మీరు ఎందుకు అనుకోరండి? యేసయ్యా నేను గోజాడతా, ఈరోజు తీర్మానం చేసుకుంటున్నా, దీనికి ఒక పరిష్కారం ఇచ్చిందాక వదిలిపెట్టనని పట్టుబట్టి ప్రార్థనలో సాధించుకొని ఒక దానియేలు గారిలాగా పట్టుబట్టు. ఆ మంచం దగ్గరే మోకరించి ఏడ్చాడు, నా తల్లి నా కోసం పడింది ప్రభువా, ఒకసారి జ్ఞాపకం చేసుకోమని గోజాడితే, రాత్రంతా గోజాడితే తెల్లవారికి జవాబు ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వడా? మారాడా ఆయన? లేదు. ఆ మొండితనం మారింది, ఆ భక్తులు మారిపోయారు. అందుకే మీ అందరికీ చెప్తున్నా, ప్రార్థన అండి, ప్రార్థన. ఆరంగా తాగుబోతుడు కానీ పోయి తడవకి ఎంత తాగు వస్తుంటాడే. మనం ఆధ్యాత్మికంగా అటు తయారు కావాలి. కొంచెంగానైనా సరే, తడవకోసారైనా సరే పోవాలా, మోకరించాలి, అయ్యా అంటుండాలా. అటుపోయి వచ్చి మోకాళ్ళేసి అయ్యా అనాలి, ఇటుపోయి వచ్చి మోకాళ్ళేసి అయ్యా అంటుండాలా. కదిలిస్తూ ఉండాలి ఆయనే. ఆ మెట్టు ఎక్కాలా. ఇప్పుడు అటుపోయి వచ్చి సెల్లో ఆన్ చేసి ఇటుపోయి వచ్చి సెల్ ఆన్ చేస్తున్నామే అట్ట. స్తోత్రం. అంతే కదా, ఏ కొంచెం గాలి వచ్చినా అని చేస్తున్నాయి కదా అట్ట. దాన్ని పక్కన కొట్టి దేవుణ్ణి కలుసుకుంటూ ఉండాలి. వాళ్ళు భక్తిపరులు, వాళ్ళ ఎడల జాలి. ఎట్లా? కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, ఎడల జాలి పడును దేవుండు తన భక్తి పరుల, ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడకు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా జీవమాయే యెహోవా దేవుని, దేవ సంస్తుతి చేయుమానా జీవమాయే యెహోవా దేవుని, పావన నామమును తింపుమా నాయంతరంగము లోవసించు నో సమస్తమా. దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడకు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవునికి మహిమ. ఆదివారం కానీ, శుక్రవారం కానీ, బుధవారం కానీ, ఆల్నైట్ కానీ ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చి వస్తున్నావు ఈరోజు కోటానికి, జాగ్రత్త రా అని ఎప్పుడన్నా పిలిచానా? నేను పిలవను. మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తా. ఇవాళ ఎవరికి చెప్పాలో మొత్తం తీసుకొని రా అయ్యా. ఇవాళ ఎవరెవరికి చెప్పాలో పట్టరా. ఈరోజు చెప్పే మాటలు ఎవరు వినాలో తీసుకునిరా. నేను చెబితే ఎవరు వస్తారు ప్రభా? ఫస్ట్ నుంచి మన అలవాటు అదే. వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చారా, సుబ్బాయం రాలేదేంది, వెంకట్రావు రాలేదేంది, అసలు మామూలుగా వస్తారేంది. మోకాళ్ళు వేసామనుకో మెల్ల తీసుకొని బాధి పంపిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. దైవజనులకి మామూలుగా ఎవరు వింటారు మాట? వాసు రమ్మంటే వస్తారా? మోకాళ్ళు వేయాల. పొయ్యి ఇటు చూడకూడదు ఎవరు వచ్చారనేది. మోకాళ్ళు వేసి ఇవాళ ఎవరు ఒకరిని పంపించినా ఒకటికి చెబుతా, 100కి పంపిస్తే 100కి చెబుతా, 1000కి పంపిస్తే 1000కి చెబుతా, 10,000కి పంపిస్తే 10,000 చెబుతా, 1,00,000 పంపిస్తే 1,00,000కి చెబుతా. నీ ఇష్టం, ఎంతమంది పంపిస్తావు పంపించు. స్తోత్రం. అది నేర్చుకోవాలి వాసు, అప్పుడు కృంగుబాటు రాదు.
పెద్ద ఆయన అంటాడు కదా, ఎగిరెగిరి వత్తురు జనులని దేవదాస్ అయ్య గారు. ఏంది ధైర్యం? నేను మోకాళ్ళు వేస్తా కదిలిస్తాడు, ఒక్కొక్కరిని ఎక్కడెక్కడ అందరినీ కదిలిస్తాడు. మరి రక్షణలోకి వచ్చిన బిడ్డలు లోకంలోకి పోయి లోకానుసారంగా తిరుగుతూ ఉంటారు. అంత తేలిగ్గా కదలదు దేవునికి వెళ్ళి వాళ్ళ మైండ్. దేవుడే జోక్యం చేసుకొని ఆ ప్రేరణ పుట్టించి పద 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 మందిరానికి పద అని తీసుకురావాలా, లేకపోతే వస్తావు నువ్వా. ఈరోజు ఎగ్గొట్టడానికి ఎంత ట్రై జరిగింది ఎవరికి వాళ్ళకి తెలుసు. నిజం చెప్పండి, ఈరోజు రావాలని రెడీ అయ్యి వచ్చారా? చాలామంది బ్రేక్ కొట్టాలని ఆ పరిస్థితులు రాలేదా? ఆశ్చర్యం, వచ్చావు ఆ టయానికి అన్ని అడ్డంకులన్నీ తొలగిపోయి వచ్చావు. కారణం తెచ్చి కూర్చోబెట్టాడు ఆయన. కారణం హల్లెలూయా, హల్లెలూయా. అది విషయం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా నేను ఇస్తారా, నా దగ్గర కూర్చోమన్నాడు దేవుడు. అది పట్టు. దేనికి వెళ్ళి చూడకూడదు, మనుషులకి వెళ్ళి చూడకూడదు, ఇంకొకరికి వెళ్ళి చూడకూడదు. మోకాళ్ళేసి ఆయనకి వెళ్ళి చూడాలా. అప్పుడు కదిలిస్తాడు ఊళ్ళోళ్ళు, అప్పుడు కదిలిస్తాడు ఆత్మలనే, అప్పుడు రగిలిస్తాడు ఉద్యమం. అలాంటి యోధులు సాధిస్తారు దేవుని కొరకు గొప్ప కార్యాలు. లే మోకాళ్ళ మీదకి రా. ఒకటి 50 చిల్లర అవుతుంది. మోకాళ్ళ మీదకి వచ్చేయండి, అందరూ ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడాడు, దేని గురించి మాట్లాడాడు అడుగు. దేవుని కృతజ్ఞతలు చెప్పు, థ్యాంక్స్ చెప్పు, సరి చేసుకో లోపాలు ఉంటే. నా యోగ్యత కాదు, నీ కృపే నా తండ్రి నాకు ఆధారం. నా నీతి కాదు, నా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు. నీ కృప నాకు ఆధారం ప్రభువా, నీకు స్తోత్రం అంటూ ధైర్యంగా దేవుని సన్నిధిలో మోకాళ్ళు నీ మొర్ర పెట్టు. పట్టుదల నేర్చుకో. దేవుని కుమారుడివి, కుమార్తె అయినందున క్రియలు జాగ్రత్త చేసుకో. అందరిలాగా నువ్వు ఉండకూడదు, ప్రత్యేకింపబడాలి. నువ్వు అందరి వల్ల నీవు ప్రవర్తించడానికి అందరం వంటి దానివి కాదు, అందరం వంటి వాడివి కాదు. ప్రత్యేకించుకున్నాడు ఆయన, అందుకు తగ్గట్టు బ్రతుకు. ప్రార్థన చేయి. బాబా, ఈరోజు నీవు నాకు అందించిన ప్రతి మాట కొరకే కృతజ్ఞతలు. చాలా స్పష్టంగా నాకు 1-2 సార్లు నొక్కి నొక్కి చెప్పావు తండ్రి, చాలా కృతజ్ఞతలు. నిజంగా ఆ పట్టుదల నా దగ్గర లేదు ప్రభువా. నిజంగా చాలాసార్లు నేను యోగ్యుని కాదు, యోగ్యురాల్ని కాదు, అపరాధిని కదా, నేను అట్లా కదా, నేను ఇట్లా కదా అనుకొని ప్రార్థన చేయడానికి కూడా సిగ్గుపడ్డ రోజులు ఉన్నాయి ప్రభువా. ఈరోజు స్ట్రైట్గా నాతో మాట్లాడుతున్నావు తండ్రి, మాట్లాడి ఉన్నావు. నీ కృతజ్ఞతలు అంటూ అందరము కలిసి ఆయన సన్నిధిని గోజాడుదాం. దేవుడు శక్తిహీనుడు కాదు, దేవుడు బలహీనుడు కాదు. తనకు ప్రార్థన చేయు వారికి కృప చూపుటకు ఐశ్వర్యవంతుడాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన 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 విషయంలో బలపడదాం, సరి చేసుకుందాం. దానియేలు వలె తయారవుదాం, ఏలియా వలె తయారవుదాం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడైనా, ఏలియా దేవుని నీతిని నమ్మాడు, దేవుని యందు విశ్వాసం ఉంచి నీతిమంతుడయ్యాడు. అంతేకాదు ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉన్నాడు, ఆసక్తిపరుడై ఉన్నాడు. ఏలియా పట్టుదల, ఏలియా మొండితనం, ఏలియా ప్రార్థన. ఏదైనా కానీ ప్రార్థనే అంటాడు, ఏది చేయాలన్నా ప్రార్థనే అంటాడు, ఏది సాధించాలన్నా ప్రార్థనే అంటాడు, దేనికైనా పరిష్కారం ప్రార్థనలోనే ఉందంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థనా జీవితాన్ని సరి చేసుకుందాం. తుచ్చమైన అభిలాషలో వ్యర్థంగా టైం పాసులు చేయటం మానేద్దాం. దేవుని సన్నిధిని గోజాటం నేర్చుకుందాం. కుటుంబాల్లో కొంతమంది వ్యక్తులు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే, కుటుంబంలో కొంతమంది రోగులై ఉంటే, కొంతమంది సంతానం లేకుంటే, కొంతమంది ఆత్మీయంగా రక్షణ లేకుండా ఉంటే, కొంతమంది కష్టపడి చదివి కూడా జాబు లేకుండా ఉంటే ఎలా ప్రశాంతంగా ఉంటాం? నీ పిల్లలు వెనకబడుతుంటే ఎలా ప్రశాంతంగా ఉంటావు? నీ పిల్లలు ముందంజలో ఉండాలి, ముందంజలో ఉండాలి. నీ ప్రార్థన చాలా అవసరం తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క. ఈ ప్రార్థన చాలా 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 అవసరం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరము ఈరోజు నువ్వు మాట్లాడినందుకు వందనాలంటూ, కృతజ్ఞతలంటూ. నీ సంఘ బిడ్డల కొరకు గోజాడాలి దైవజనుడా, నీ సంఘ బిడ్డల కొరకు గోజాడాలి దైవజనుడా. అందుకే నీకు అప్పగించాడు దేవుడు, నా చేతిలో ఉన్న పనిని నీకు అప్పగించాడు. గోజాడుతావని, నమ్మకంగా కాస్తావని, బలపరుస్తావని, మాదిరిస్తావని, వారికి నేర్పుతావని, వారి కొరకు అంగలారుస్తావని, మొర్ర పెడతావని,
నీకు అప్పగించాడు ఆత్మని దేవుడు. వాళ్ళని అభివృద్ధిలోకి నడిపిస్తావని అప్పచెప్పాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ లైవ్లో ఉన్నవారు, జూమ్లో ఉన్నవారు కూడా మోకాళ్ళు వేయండి, సరి చేసుకోండి. దేవుడు శక్తిహీనుడా? దేవుడికి చేత కాదా? దేవుడు చేయలేడా? దేవుడు లేడా? ఆయన లేకుండా నువ్వు నేను ఎలా వచ్చాం? ఇంత క్రమంగా ప్రకృతి ఎందుకుంది? మన శరీర నిర్మాణం ఇంత క్రమంగా ఒక మనిషి రూపుదిద్దినట్టు ఎలా ఉంది ఆయన లేకుండా? ఆయన ఉన్నాడు, ఆయనే ఈ సమస్తము నిర్మించాడు. ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు, సమస్తం గమనిస్తున్నాడు. దేవుడు ఉన్నాడు. తనను వెతుకు వారికి ఫలము దయచేస్తాడు. ప్రభువా, నీ బిడ్డలందరినీ సరిదిద్దు, సరిదిద్దు, సరిదిద్దు. నన్ను, మమ్మల్ని సరిచి చక్కజేయి, చక్కజేయి. ప్రతిదానికి ప్రార్థించడం నేర్పించు, ప్రార్థించడం నేర్పించు. ప్రతిదానికి మోకాళ్ళ మీదకి రావడం నేర్పించు, మోకాళ్ళ మీదకి రావడం నేర్పించు. మోకాళ్ళుని మొర్ర పెట్టడం నేర్పించు, మోకాళ్ళ మీద జయం పొందడం నేర్పించు. ప్రార్థన యోధులుగా తయారు చేయ బిడ్డల్ని, నన్ను కూడా, మమ్మల్ని కూడా. ఏది చేయాలన్నా నీ వైపే, నీ వైపే, నీ వైపే. ధనం కావాలంటే నీ వైపే, హెల్ప్ కావాలంటే నీ వైపే, సంఘ విస్తరణ నీ వైపే, పరిచర్య కొరకు నీ వైపే, సహాయం కొరకు నీ వైపే. ప్రతి దానికి. ఎందుకంటే ఏదైనా చేయగలవు కదా నువ్వు. పడమటికి తూర్పెంత ఎడమో, పాపములకు మనకునంత ఎడము కలుగా చేసి ఉన్నాడు. మన పాపములను ఎడముగానే చేసి ఉన్నాడు. కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, బిడ్డలపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, ఎడల జాలి పడును దేవుడు. తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చెయ్యవే మనసా. ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. అంటే ఈరోజు నీ బిడ్డలందరినీ దర్శించినందుకు ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తాం. బిడ్డలు కాసేపు ప్రార్థనలో ప్రత్యేకంగా గడుపుకోవడానికి వారికి కూడా అనుకూలత ఇచ్చి, ఓటం అయిపోగా లేచి పరిగెత్తడం కాకుండా అవసరమైతే కొంచెం ఆహారం తీసుకునైనా సరే మళ్ళీ గోజాడుకునే కృప దాయిచ్చు. మాకు కావాల్సిన అవసరతలు అక్కర్లన్నీ నీవు విరిగే ఉన్నావు కనుక అన్నిటినీ నీ కృపలో తీర్చమని నీ వైపే చూస్తున్నాం. పాదాల చెంత గోజాడుతున్నాం. తెలిసి తెలియని మా తప్పులు, దోషములు, అపరాధములు క్షమించి నీ శిలువ రక్తంతో కడిగి శుద్ధీకరించి మమ్మల్ని నూతన పరిచి క్రొత్త తైలముతో మమ్మల్ని అభిషేకించి నీ ఆత్మతో నింపి రాగల జన్మలో నీ కొరకు భగ్గున మండటానికి శక్తిని, అభిషేకాన్ని, కృపను, నడిపింపును దాయిచ్చాడు. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు ఎవరు ఇక్కడ ఉన్నవారు లైవ్ లో వీక్షిస్తున్న బిడ్డలు అందరినీ చేతికి అప్పగిస్తారు. యేసు నామములో ప్రార్థించి మనవులు విన్నందుకు స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. సరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని మా ఆరాధ్య దైవము నీవే నీవే
ఆమేన్. హల్లెలూయా. గట్టిగా కొడు. అది. ఆమేన్. నజరేయుడా నా యేసయ్యా, వాళ్ళే పాడుతున్నారు. ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి. శూన్యములో ఆమేన్. వేలాడదీసిన నా యేసయ్యా, వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. ఆమేన్. స్తోత్రం. ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. ఆయన మరిచిపోయి ఆయన సన్నుతిస్తూ అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో పడినే వెళ్ళినా, జలములలో పడినే వెళ్ళినా, నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో పడినే వెళ్ళినా, నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, వందనాలయ్యా. నీకే వందనం, స్తోత్రమయ్యా. నీకే వందనం, ఆమేన్. నీకే వందనం. నజరేయుడా
నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా గడిగా ఆమేన్ స్తోత్రం నా యేసు రాజా నీకు మహిమ. హల్లెలూయా. ఆహా. ఆరాధన, విడుదల, స్వస్థత, బంధకాల నుంచి విడుదల. ఆమేన్ సియోను శిఖరాగ్రం సింహాసనం దేవా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో నాను నా యేసయ్యా, ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని. ఆరాధ్య దైవమా ఆరాధ్య దైవమా ఆరాధ్య దైవమా, యేసయ్యా ఆరాధ్య దైవమా, మాతో ఉన్నతులకై స్తోత్రమయ్యా దైవము నీవేనని. ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని. యేసయ్యా, ఆరాధ్య దైవమా లార్డ్, నే చాటెదా గళమెత్తి నీ కీర్తి, యేసే రక్షకుడు గళమెత్తి నీ యేసే కీర్తి. స్పష్టపరచువాడు ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని, బలమైనటువంటి ఆరాధ్య ఆత్మాభిషేకం దైవము నీవేనని, మన మీదికి దిగి వస్తున్న శ్రమయ్యా పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఆరాధ్య దైవము దైవమా, ఆరాధ్య దైవం యేసయ్యా. నిత్యముల మీదకి అగ్ని వలె దిగుతున్న దేవా నీ అభిషేకము కుమ్మరిస్తున్న తండ్రి, నీ ఆత్మను సంచరింపజేయుచున్న దేవా, అభిషేకముతో నింపుతున్న దేవా, అభిషేకముతో నింపుతున్న దేవా, అభిషేకముతో నింపుతున్న తండ్రి, అభిషేకముతో
స్తుతి 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 నీ సన్నిధిలో ఆరాధిస్తున్న నీ బిడ్డలకు విడుదల ప్రకటించు. వారి బలహీనతల రోగములు యేసు నామములో వారిని వదిలిపోవునుగా. ఆమేన్. వారి దేహములు శుద్ధిపరచబడాలి, స్వస్థపరచబడాలి. అందరి బంధకములు తెగిపోవునుగాక. ఆమేన్. మంత్రశక్తులన్నీ నాశనమగునుగాక. ఆమేన్. దుష్ట ప్రయోగములు నిర్మూలమగునుగాక. నా తండ్రి నీకు యుగాలకు మహిమొచ్చునుగాక. ఆమేన్. నీ బిడ్డలు నీ పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు. అభిషేకం మా మీద స్థిరపరచు, స్థిరపరచు. స్థిరపరచుదేవా. నీ కొరకు బహుగా ఫలించినట్లు ఆమేన్. మమ్మను ఆశీర్వదించు. ఆశీర్వదించు మా మధ్యకు దిగి వచ్చి దేవా. మాతో మాట్లాడమని కృతజ్ఞతాస్తుతులు మీకే చెల్లిస్తూ యేసు నామములో ఈ ఆరాధన మీ పాదాలకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.